ఇలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది దానికి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతున్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్యంగా భావించినటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం ఫోబియా ఉంది? ఇలా హిందూ దేవులను కించపరిచినటువంటి ఎంఏఎం పార్టీ నాయకులకు, ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి, అనేక మంది టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి, దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి, ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఏఎం పార్టీ ఎమ్మెల్యేలు, ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా వీళ్ళకి? మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానులే మేము. ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నది. వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు, మత పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి, ఇలా మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి. ఇంతెందుకు నిన్న మాట్లాడినాను, నేను కూడా మాట్లాడిండు. మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడాడు, నేనేది ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలా హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నిన్న ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయనే. పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి పట్టుకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ, సంస్థ హెడ్ గా ఉండి, మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి, మోసం చేసి, మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా, ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహానదులు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా వినాయకుడి పండుగ చేసుకున్నారా? దసరా పండుగ చేసుకున్నారా? దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా? లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? ఎప్పుడన్నా పోయి చేసుకున్నారా మీరు? మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయం దిగి పోయినావు, ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో. ఇంతకు ఎప్పుడైనా తిరిగినా అంతకుముందు ఎప్పుడైనా? మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు నువ్వు? ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా నువ్వు? ఏం ఫోబియా ఉంది మీకు? జమిలి ముస్లింలు దేశాన్ని కబలించే కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. జమిలిని మేము వ్యతిరేకిస్తున్నాము, అన్ని రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు ఒక మంచి ఆలోచనని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఆలోచన, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి ఒక విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్ని విషయాలు ఆలోచించిన తర్వాత. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి అభిప్రాయం ఉంటే అభిప్రాయం చెప్పుకోవచ్చు. ఇబ్బంది అభిప్రాయం అందరూ సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటున్నాం. దానిలో మెజార్టీ బట్టి అందరూ మద్దతు తీసుకుని చేయాలని చెప్పి ఆలోచన ప్రభుత్వం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటే కేంద్రం చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా మా కామెంట్ చేసిన వ్యక్తి ఓవైసీ. పక్క 100% వీళ్లకు పెంచి పోషించడం. వీళ్ళు ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలన్నది ఎవరు? మేమొచ్చినా ఎవరొచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాడికి షెల్టర్ తీసుకుంటున్నా వీళ్ళ పర్మిషన్ తీసుకునే కదా. అలా శవయాత్రలు నిర్వహించారు, వాళ్ళు ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. వస్తున్నాయి కదా. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్పింది నేను? పక్క 100% వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము. యూపీలో మదర్సాన్ని సీజ్ చేసింది వాస్తవము, కేసు పెట్టింది వాస్తవము. 10 నిమిషాలు సమస్య నడిచామని దాన్ని మీరు కూడా ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, కేసు పెట్టి కేసు వీక్ చేసి పడేశారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళ మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కాబట్టి మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూనే ఉంటాం.
దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళున్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతారు, ఏదో వీళ్ళు చూసుకున్నట్టు ఉండదు. మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు. తప్పుడు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆనవాళ్ళు పట్టుకపోవడే ప్రసక్తి లేదు. ఓవైసీ ప్రజలపైన విషయాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది కేంద్ర ప్రభుత్వం? చూస్తాం దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం కదా.